సింహరాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ వచ్చినటువంటి ఉగాది పండగ సందర్భంగా వీరి యొక్క ఆదాయ వ్యయాలతో రాజయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి రవి భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడే శని భగవానుని యొక్క దివ్యమంగళమైన ఆశీస్సుల చేత స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఆలోచన విధానం మారడం, వీరికి సహస్రార చక్ర ఓపెన్ అవ్వడం వలన సమస్థితికి వచ్చారు, ఉచ్చస్థితిలోకి వచ్చేసారు ఇప్పుడు మీరు. కనుకనే వీరి యొక్క ఆదాయం 7, వ్యయం కూడా 7. ఎందుకనగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విషయ పరిజ్ఞానం చేత జీవితం జ్ఞానం బోధపడింది. ఎంత ఖర్చులు ఉన్నాయో అంత ఖర్చుకు ధనం రాబోతుంది. తృప్తి చెందడం నేర్చుకున్నారు కనుక మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 5. కనుక మీరు ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, ఉండబడిన వాటితో తృప్తి చెందడం నేర్చుకున్నారు కనుకనే మీకన్నా నాయకుడు లేరు అని చెప్పి గమనించాలి. రాశిలోనే కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఇలా నీరసాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడడం వలన మీ నైపుణ్యత పెరిగి సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు మీ సొంతం కాబోతున్నాయి. 2వ స్థానాధిపతి బుధుడు విశేషంగా మీరు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహార ఉత్పత్తులు, దాన ధర్మ కార్యక్రమాలు, సేవారంగ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన వలన ఐశ్వర్య జీవితాన్ని కూడా మీరు పొందబోతున్నారు. అలాగే 3వ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు అందరూ బాగుండాలి, ప్రకృతి, పర్యావరణము, లోకరక్షణ, దేశ సేవ చేయాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన కొద్దిపాటి యంత్రాలతో, ఆయుధాలతో, ప్రభుత్వపు అధికారులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖతో న్యాయపరమైనటువంటి చిక్కులు కనపడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా రాబోతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే వీరికి విశేషంగా ఈ సంవత్సరము 11వ తారీఖు 9వ నెల 26 శ్రావణ మాస అమావాస్య పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం రోజున